హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు వీడియో అని చెప్పి జిడ్డు మొహం వేసుకొని వచ్చి సతాయిస్తున్నాను కదా. బేర్ విత్ మై ఫేస్ బికాజ్ నేను మేకప్ వేసుకొని ఫిల్టర్లు పెట్టుకొని అలా చేసి వీడియోస్ చేయాలని అనుకోవట్లేదు అనమాట. రియాలిటీ చెక్ ఇద్దాం అనుకుంటున్నాను. మన రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ ఆల్సో డైట్ చేయడము, ఫుడ్ తగ్గించడము, ఆ క్రేవింగ్స్ అవన్నీ కూడా జెన్యూన్గా చూపించాలనుకుంటున్నాను అనమాట. అందుకే నేను ఏదైనా జంక్ తిన్నా కూడా కొంచెం కూడా భయపడకుండా ఏమి మీరేమనుకుంటారు ఏంటి అని అనుకోకుండా పెట్టేస్తున్నాను. సో దట్ వీ ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్. ఎవరు ఈ డైట్ చేసి తగ్గిన వాళ్ళందరూ అన్నీ మానేసి అంత గట్టిగా ఉన్న వాళ్ళు ఏం కాదనమాట. అందుకు అది తెలియాలి అనేసి నేను అంత ఓపెన్గా పెడుతున్నాను అనమాట. సో ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ 85 more days. సో హాట్ వాటర్ తాగుతున్నాను అండ్ వర్కౌట్ రొటీన్ ఈ రోజుది చేసేసాను అనమాట. అండ్ ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను సో దట్ ఈ వీడియోస్ నెక్స్ట్ 5 days చేయండి. నెక్స్ట్ 6th day మళ్ళీ పెడతాను. అండ్ నా వెయిట్ చూసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఆ వెయిట్ క్లిప్ కూడా పెడతాను మీకు. సో 5 daysలో నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది క్లిప్ పెట్టాను. ఐఎమ్ సో హ్యాపీ. జస్ట్ 5 days అండ్ మనకు నచ్చినవి తింటూ కంట్రోల్డ్గా తింటూ ఉండి కూడా నేను 1 kg తగ్గాను. చూసారు కదా, 5 daysలో 1 kg ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. హోప్ ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో అఫ్కోర్స్ ఇట్స్ వాటర్ వెయిట్, బట్ స్టిల్ డైలీ రెగ్యులర్ రొటీన్లో అయితే తగ్గట్లేదు కదా. మనం ఇలా కొంచెం మన కోసం జాగ్రత్త తీసుకొని కేర్ఫుల్గా కాన్షియస్గా తింటూ ఉంటే తప్పకుండా తగ్గుతారు. స్టే విత్ మీ అండ్ ట్రస్ట్ మీ. నేను మీ అందరికీ ఈజీ వేలో కంఫర్టబుల్గా టెన్షన్ లేకుండా ఓవర్వెల్మింగ్ లేకుండా తగ్గడానికి ఆప్షన్ అనమాట ఇది. సో నాతో పాటు 90 days తప్పకుండా చేయండి. అండ్ నేను చెప్పినట్టు ఈ వర్కౌట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ వీడియోస్ కోసం మీకోసం కంపల్సరీ నేను వర్కౌట్ రొటీన్ చేస్తున్నాను సో దట్ మీ అందరికీ కూడా మోటివేటింగ్గా ఉంటుంది అనేసి. అండ్ ఇన్ కేస్ మీకు వర్కౌట్ రొటీన్ సపరేట్గా కావాలంటే విల్ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నాకు ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనిపిస్తే ఐ విల్ స్టార్ట్ ఎ లైవ్ సెషన్ వర్కౌట్స్ కోసం కూడా. స్లోగా అయినా పర్వాలేదు, 15 minutes అయినా పర్వాలేదు. లెట్స్ స్టార్ట్ వర్కింగ్ అవుట్. వాకింగ్తో స్టార్ట్ చేయండి ఒకవేళ వర్కౌట్ చేయలేకపోతే. అన్ని ఇష్యూస్ ఉంటే కూడా దానికి కంఫర్టబుల్గా ఉండేలాగా చైర్లో కూర్చొని కూడా వర్కౌట్స్ చేసే అవకాశం ఉంది. సో అది కూడా చూపిస్తాను. వర్కౌట్ రొటీన్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ వీ షుడ్ స్టార్ట్ విత్ వార్మప్ అనమాట. మనం ఎంత మంచిగా వార్మప్ చేస్తే మన బాడీ ఇంజురీస్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే డైరెక్ట్ వర్కౌట్స్లోకి దిగితే ఇంజురీస్ అవుతాయి అనమాట. సో అట్లీస్ట్ 5 minutes వార్మప్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్ 10 minutes. సో హెడ్ రొటేషన్స్, షోల్డర్స్, హిప్, లెగ్స్ ఇవన్నీ వార్మప్ చేస్తే బాడీ కొంచెం హీట్ అయ్యి కొంచెం వర్కౌట్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా చాలా ఫస్ట్లో కష్టంగా ఉంటుంది. సో స్లోగా చేసినా పర్వాలేదు అండ్ సెట్స్ తక్కువ చేసినా పర్వాలేదు, బట్ వీ షుడ్ డూ అనమాట. అలా ఉండాలి వర్కౌట్ రొటీన్. 30 counts 3 sets చెప్పాను నేను అన్నీ. సో అవి తక్కువ చేసినా పర్లేదు అనమాట. ఈ లెగ్ స్వింగ్స్ ఒకవేళ ఉత్తిగా చేయలేకపోతే ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. ఇది చేయడం వల్ల మంచిగా లెగ్స్కి కూడా బాగా వార్మప్ అవుతుంది అండ్ బాడీ అంతా కూడా కొంచెం వర్కౌట్ కోసం రెడీ అవుతుంది అనమాట. బోత్ లెగ్స్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ సర్కిల్స్ చేయాలన్నమాట. సో మన ఫీట్ అవన్నీ కూడా కాస్త ఫ్రీ అవ్వడానికి అండ్ ఇలా టో మీద హిప్ మీద నిలబడి కొంచెం స్ట్రెచ్ చేయాలి సో దట్ మన కాఫ్ మజిల్స్కి కూడా మంచిగా స్ట్రెచ్చింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు స్లోగా జాగింగ్ తోటి మన వర్కౌట్ సెషన్ స్టార్ట్ చేద్దాము. స్పాట్ జాగింగ్ చేయాలి కొంచెం. అండ్ మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి బట్ కిక్స్ అనమాట. సో ఇది చేసేటప్పుడు మన హీల్ తోటి బట్ టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనకి బోత్ లెగ్స్కి అండ్ మన బ్యాక్కి కూడా వర్కౌట్. సో హ్యాండ్స్ ఇలా 2 directionsలో చేస్తే మన బ్యాక్ వర్కౌట్ కూడా బాగా అవుతుంది. వెనకాల మనకి కొంచెం ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుంది కదా అండర్ ఆర్మ్స్ అక్కడంతా, అది కూడా ఈ వర్కౌట్ తోటి చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నీ రైజెస్. సో ఈ నీ రైజెస్ కూడా మనకి మన థైస్కి అండ్ మన టమ్మీకి కూడా మంచి వర్కౌట్. ఈరోజు చూపించేవన్నీ కూడా ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట, విచ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అన్నీ కూడా 30 counts 3 sets చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ డే 1 set అయినా పర్వాలేదు, నెక్స్ట్ 2, 3 sets, ఓకేనా. సో థర్డ్ వన్ వచ్చేసి స్క్వాట్స్. ఇలా స్క్వాట్ చేసినప్పుడు లేవడం మాత్రం టోస్ మీద నిలబడేలాగా చూసుకోండి. సో ఇవన్నీ ఈజీ ఎక్సర్సైజెస్ విచ్ వీ ఆల్ కెన్ డూ. ఒకవేళ స్క్వాట్స్ ఇంత బెండ్ అవ్వలేకపోతే కూడా పర్వాలేదు, చిన్నగా బెండ్ అవుతూ వీ కెన్ స్టార్ట్ అనమాట. ఎక్కడ ఒక దగ్గర వీ షుడ్ స్టార్ట్ కదా, దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి లెగ్స్ని ఇలా స్లైడ్ చేస్తూ ఉండాలి అండ్ ఆర్మ్ సర్కిల్స్. ఇది బోత్ లెగ్స్కి అండ్ మన ఆర్మ్స్కి కూడా వర్కౌట్ అవుతుంది అనమాట.
సో మనకి బైసెప్స్ దగ్గర లూజ్ స్కిన్ అలా అవుతుంటుంది కదా, విగ్లీ ఉంటుంది మనకి. సో దానికోసం ఇది మంచిగా వర్కౌట్ అవుతుంది అనమాట. హ్యాండ్స్ మొత్తం స్వింగ్ చేయకూడదు, చాలా స్టిఫ్గా పెట్టేసి మన పామ్ తోటి స్వింగ్స్ చేయాలన్నమాట. బోత్ ఫ్రంట్ బ్యాక్ చేయాలి. అండ్ వర్కౌట్స్ అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మధ్యలో బ్రేక్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆగిపోకండి, కొంచెం బాడీ మూవ్మెంట్ చేస్తూనే ఉండాలన్నమాట. అండ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ వర్కౌట్, సైడ్ అండ్ అప్ పంచెస్. ఇది కూడా ఫుల్ బాడీ వర్కౌట్, మన హ్యాండ్స్కి, బ్యాక్కి అండ్ మన లెగ్స్కి కూడా వర్కౌట్ అవుతుంది. సో వర్కౌట్ బ్రేక్ తీసుకోవాలి, పాజ్ తీసుకోవాలనుకున్నప్పుడు అలా బాడీ అటు ఇటు మూవ్మెంట్ ఇవ్వడం వల్ల బ్రీతింగ్ అనేది సడన్గా స్టాప్ అయిపోకుండా ఉంటుందన్నమాట. సో దట్ మన హార్ట్ రేట్ డిస్టర్బెన్సెస్ ఉండదు. అండ్ ఫైనల్లీ బటర్ఫ్లై పోజ్, మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఇది చాలా చాలా మంచిది. కంపల్సరీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి 2 minutes. అండ్ అన్ని వర్కౌట్స్ కూడా బ్రీతింగ్ అనేది చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. బాడీ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు బ్రీత్ ఇన్ చేయండి, బాడీ కాంట్రాక్ట్ ఇలా స్క్వీజ్ ఇన్ అవుతున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద సింపుల్ టెక్నిక్ బాడీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడానికి. సో అండ్ లాస్ట్ ఈ నీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది లెగ్ స్ట్రెచెస్, నీస్కి చాలా మంచిది. లెగ్స్ పాయింట్ అవుట్ చేసినప్పుడు నీస్ని లూజ్ చేయాలి, పాయింట్ ఇన్ చేసినప్పుడు నీస్ని కాంట్రాక్ట్ చేయాలన్నమాట, టైటన్ చేయాలి. సో అది నీస్కి అండ్ మన లెగ్స్కి చాలా మంచి వర్కౌట్ అనమాట. అండ్ లెగ్స్ కూడా అలా రొటేట్ చేయాలి. అండ్ ఫైనలీ వర్కౌట్ స్టాప్ చేద్దాం బై వాకింగ్ ఆన్ అవర్ టోస్ అండ్ హీల్. ఇది మన ఫీట్కి చాలా చాలా మంచి ఎక్సర్సైజ్. కంపల్సరీ రోజు ఈ వాక్ చేయాలన్నమాట. గ్రాస్లో వాక్ చేయగలిగితే ఫ్లో చాలా మంచిదన్నమాట. టోస్ మీద హీల్ మీద 5 rounds తప్పకుండా చేయండి. బ్రేక్ఫాస్ట్కి దావణగిరి బెన్నె దోశ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి దోశ తిన్నాము, చాలా చాలా బాగుంటుంది. బెన్నె దోశ అంటే బటర్ దోశ అనమాట. సో బటర్ దోశ తిన్నాం. అండ్ దట్ వాస్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. లంచ్కి యాక్చువల్లీ ఇక్కడ ఒకరి ఫ్రెండ్ వాళ్ళది సత్యనారాయణ పూజ ఉంది. సో సత్యనారాయణ పూజకు వెళ్ళాం అండ్ అక్కడ లంచ్ ఉండేది అనమాట. ఇట్ వాజ్ ఆసమ్. అసలు ఓలిగే ఉంది, చిత్రాన్నం ఉంది అండ్ పూరి కూర అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉండినాయి అనమాట. సో లంచ్ అక్కడ అయిపోయింది. అండ్ డిన్నర్ వచ్చేసి మాకు డిన్నర్కి నేనేం తినలేదు, పిల్లలకి ఈయనకి మాత్రం కుక్ చేసేసాను అనమాట. సేమియా ఉప్మా చేశాను. నేను ఎందుకు తినలేదు అంటే చాట్ తినడానికి వెళ్ళాను అనమాట, వీకెండ్ కాబట్టి. సో పానీపూరి, బంగారుపేట పానీపూరి అనేసి చాలా బాగుంటుంది చాట్. చాలా రోజులైంది, ఈ మధ్య సీజన్ కూడా బాగాలేదు కాబట్టి తినట్లేదు అనమాట. అందుకనేసి బంగారుపేట పానీపూరి చాట్ తినడానికి వెళ్ళాము. సో అందుకని ఇట్ వాజ్ అరౌండ్ 5:30. ఇంకా డిన్నర్ కూడా ఏమొద్దు అనేసి డిసైడ్ అయ్యాం, బికాస్ మార్నింగ్ నుంచి కొంచెం హెవీగానే తిన్నాం కాబట్టి. సో దట్ వాజ్ ఫర్ డిన్నర్. ఇంట్లో యూకీకి ఇంకా యూకీ డాడీకి మాత్రం సేమియా ఉప్మా చేసేసాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. అండ్ నేను చెప్తున్నవన్నీ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ మీరు అందరు నాతో పాటు ఇంకా జర్నీ చేస్తున్నారని ఐఎమ్ బిలీవింగ్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఇన్స్టా ప్రొఫైల్ ఐడి కూడా ఇస్తాను, సో దట్ మీరు అక్కడ కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలి అంటే చేయొచ్చు. నెక్స్ట్ డే కోసం అనేసి రాగి జావ చేద్దాం అనుకున్నాను, రాగి సూప్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో నైటే నేను రాగి పిండి నానబెట్టేశాను, సో దట్ నైట్ అంతా కూడా ఫర్మెంట్ అయ్యి ఇంకొంచెం హెల్తీగా అవుతుందని ఏదో దేంట్లోనో ఆర్టికల్లో చదివాను. అందుకని రాగి పిండి నానబెట్టేశాను అనమాట. అండ్ దాని రెసిపీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో దాట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తెలుసు కదా, నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేసి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.